కాంగ్రెస్లో చేరితే కలుషితం తీర్థం అవుతుందా? ఎందుకంటే ఇది కలుషితం అంటే మామూలు కలుషితం కాదు, ఇది బురదలో మహాబురద అనమాట. ఇది బురదలో ఇంకా రకమైన బురద ఉంటుంది కదా, అంటే కనీసం ఒక 10 కిలోమీటర్ల దూరంలో బురద ఆడ కనిపిస్తే ఈయనే ఆగిపోవాలంట, అంత గొప్ప ఉంటుంది వాసన. సో అట్లాంటి బురద ఇది. ఇప్పుడు ఈ బురదను మొత్తం ఇట్లా పూసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, రండి రండి అని. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు, వీళ్ళ అరాచకాలు మామూలు అరాచకాలు కావు. గూడెం బ్రదర్స్ అనగానే ఒక నయీము లేకపోతే ఇంక పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు గుర్తుకు రావాలన్నట్టు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా గూడెం బ్రదర్స్. బీఆర్ఎస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చినట్లే కదా, అంతే కదా మరి, అంతే. వాషింగ్ పౌడర్ నిర్మా. రేవంత్ రెడ్డిపై గుర్రుమంటున్న పటాన్చెరు కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు. మహిపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తిరగబడుతున్న పార్టీ జెండా మోసిన శ్రేణులు. 100 కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు. ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టిరు, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిరు. ఆ ఇబ్బందులు ఆనిపోయినాయి. మనకేం అవసరం, మనం బాయ్ ఏమైనా భూములు ఉంటే చూపి, నీకు 50 నాకు 50. అట్లనే వచ్చిండు మరి గూడెం మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి ఎవరు? హరీష్ రావుకి చాలా దగ్గర. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తారడా, భూములు కొల్లగొడతారు. హరీష్ బినామీ గూడెం మహిపాల్ రెడ్డి, ఇట్లా చర్చ ఉన్నది. మరి హరీష్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కదా, మరి కాంగ్రెస్ 2 శత్రువులు కదా, అట్లే ఉంటుంది. కింద ఉన్నోళ్ళమే కొట్లాడుకొని తన్నుకొని చస్తుంటాం, పైన ఉన్నోళ్ళంతా ఈ లేయర్ అంతా అందరూ కలిసే ఉంటారు పార్టీలకు అతీతంగా. దయచేసి ఆలోచించాలి. ఇది 100 కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు. అమీన్పూర్లో అన్యాక్రాంతమైన గవర్నమెంట్ భూములు. లేఅవుట్ సృష్టించిన ఘనాపాటిలి బ్రదర్స్. మునుత్తు ప్రైవేట్ ట్రస్టుతో మహావీర్ జైన్ అక్రమాల చిట్టా. ప్లాట్ నెంబర్తో 1000 గజాల్లో రిజిస్ట్రేషన్ అట. అంటే ఒక ప్లాట్ ఎక్కడైనా 1000 గజాలు ఉంటుందా అండి? ఒక ప్లాట్ ఎంత ఉంటుంది? 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 500 గజాలు ఉంటుంది. 1000 గజాల ప్లాట్ ఉంటుందా? ఉన్నది. ఏడా? అమీన్పూర్లో. చక్రపురి కాలనీ లేఅవుట్లో చక్రం తిప్పిన కొత్త కమిటీ. ఇందుకు యథేచ్ఛగా సహకరించిన రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, హెచ్ఎండిఏ పోలీస్ అధికారులు. ఈడీ అధికారుల చొరవతో బట్టబయలైన అక్రమాస్తులు. నిషేధిత జాబితాలో పొందుపరిచిన రిజిస్ట్రేషన్ అధికారులు నేటికి పట్టించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్. ఎందుకు పట్టించుకుంటాడు? ఎవరికి పోవాల్సింది వాళ్ళకి పోయిన తర్వాత ఎందుకు పట్టించుకుంటారు? ఏం అరాచకం ఇది? ఇక వీళ్ళు విత్ ఎవిడెన్స్ పెట్టారు. దీనికి కూడా ఆన్సర్ చెప్తారా మరి ఇప్పుడు? విత్ ఎవిడెన్స్. ఇగో ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తే బట్టబయలైన గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమాస్తుల జాబితా చూస్తే ఇగో ఈ విధంగా ఉన్నది. కొల్ల శివకృష్ణ పేరిట సంగారెడ్డిలోని పటాన్చెరు మండలం పోచారం గ్రామంలోని సర్వే నెంబర్ 65/66లో ప్లాట్ నెంబర్ 17కు సంబంధించి 200 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ప్లాట్ ఉందట. దీని యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబరు 33317/2021గా ఉన్నదట. ఇదే సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 18కి సంబంధించి 200 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నదట. దీని యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 3314/2021. ఇదే సర్వే నెంబర్లో గోప వెంకటేశం పేరు పైన సర్వే నెంబర్ 65/EE 66/E ఓపెన్ ప్లాట్ నెంబర్ 232కి సంబంధించి 152 గజాల స్థలం. దీని యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ సో అండ్ సో. సో ఇట్లా ఇవన్నీ కూడా బినామీ ఆస్తులు అన్నట్టు. ఇగో 5035 చదరపు గజాలు అక్రమంగా దొడ్డిదారిన గోల్డెన్ కీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. ఇట్టి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ సో అండ్ సో. ఈ మొత్తం అక్రమాలే. ఇక ఏమేమి బినామీ ఆస్తులు ఎవరెవరి పేర్ల మీద నేను మొత్తం రాసుకుంటూ వచ్చి వీళ్ళు. ఇగో ఇది చూడండి, ఇంకా గమ్మతున్నది. ఇక్కడ అమీన్పూర్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 107, 108లో ప్లాట్ నెంబర్ 520 నుంచి 591 వరకు గల ప్లాట్లకు సంబంధించి 11,999 గజాలుగా శ్రీ రుద్ర డెవలపర్స్ పార్ట్నర్ కొల్ల శివకృష్ణ పేరిట ఉన్నదట. ఇవన్నీ వీళ్ళ బినామీ ఆస్తులు అన్నట్టు. విత్ ఎవిడెన్స్తోని మీకు ఆదాబ్ హైదరాబాద్ లోపల పేజీలో మీకు క్లియర్ డేటా ఇచ్చినారు వీళ్ళు, విత్ డాక్యుమెంట్స్, నెంబర్స్, ఆల్ డీటా. ఇగో
ఫోటోలతో సహా. ఏంది ఇది? ఇప్పుడు ఈయన కడిగిన ముత్యం అయిపోయింది కాంగ్రెస్లోకి రాగానే.